అరే అది కాదురా, సరదాగా సెలవు పెట్టి ఇంటికి రారా. రేపు మా ఫ్యామిలీతో దీపావళి ఎంజాయ్ చేద్దాం అంటుంటే పొల్యూషన్ పోగా అని రూల్స్ మాట్లాడతావేంటారు నువ్వు. మ్యాటర్ ఏంటంటే, నా ఫ్రెండ్ నేను రేపు దీపావళి కాబట్టి సెలవు పెట్టి ఇంటికి రారా, సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అన్నాను. దానికి వాడేమంటాడంటే, పొల్యూషన్తో చేసుకునే ఇలాంటి ఫెస్టివల్స్ మనకు అవసరమా, దానివల్ల మన దేశానికి ఎంత పొల్యూషన్ అని చెప్పేసి రూల్స్ మాట్లాడుతున్నాడు. కరెక్టే. అసలు పొల్యూషన్ అంటే ఏంటి? పొల్యూషన్ అంటే ఏంటి? అసలు పొల్యూషన్ అంటే ఏంటి? కాలుష్యానికి ముఖ్య కారకాలు పరిశ్రమలు, వాహనాలు, వ్యవసాయం మరియు మున్సిపల్ వ్యర్థాలు వంటి మానవ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు, రసాయన వ్యర్థాలు, పొగ. ఇవి గాలి, నీరు మరియు నేల కాలుష్యానికి దారితీస్తాయి. అలాగే సహజ సంఘటనలు, శక్తి స్వరూపాలైన ధ్వని, వేడి లేదా కాంతి వంటివి కూడా కాలుష్యానికి దోహదం చేస్తాయి. ఇదండి పొల్యూషన్. మరి దీనికి సొల్యూషన్ ఉందా? నిజానికి దీపావళి అంటే చెడుపై మంచి గెలిచిన విజయానికి పత్రిక. దానికి కుటుంబ సమేతంగా మనందరం కలిసి చేసుకునే ఆ ఒక్క గంట కోసం సొల్యూషన్ అని చెప్పి సొల్యూషన్ సమస్యల కోసం ఆలోచించడం అవసరం అంటారా? ఎంజాయ్ చేయండి, కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోండి, అంతే తప్పితే పొల్యూషన్ గురించి సొల్యూషన్ అయిపోయేలాగా మీ బ్రెయిన్ పొల్యూట్ చేసుకోకండి. దీపావళి వల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. అదేంటంటారా? మరి కొంతకాలంలో మనకి మన పంట చేతికి వస్తుంది. ఈ టైంలో సీజన్ మారుతుంది. పురుగు, పుట్ట, నల్లి, దోమలు లాంటివి చాలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ దీపావళి యొక్క పొల్యూషన్కి, ఆ శబ్దాలకి, ఆ సౌండ్లకి, ఇవన్నీ వాటి గూటికి వాటి చేరి మనల్ని కొంచెం మనశ్శాంతిగా బతకనిస్తాయి అనమాట. అదండి మ్యాటర్. దీనివల్ల కూడా ఉపయోగం ఉందని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను అనమాట. సో కాబట్టి పొల్యూషన్కి సొల్యూషన్ కరెక్టే, కానీ దీపావళిని కూడా పొల్యూట్ అనుకుని దానికి సొల్యూషన్ లేని ప్రశ్నలు మాత్రం ఇవ్వకండి ప్లీజ్. మీ కుటుంబ సమేతంతో ఈరోజు దీపావళిని ఎంజాయ్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రే రాత్రికి రా, ఇప్పుడు కాదు. హ్యాపీ దీపావళి.